ముందుకు వచ్చేసాను ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకొని. తెలుసా దీక్ష కుమార్ ఎవరు? డాటర్ ఆఫ్ కృష్ణ కుమార్ ఎవరంటే టీ సిరీస్ కంపెనీ చైర్మన్ అండి. మీకు భూషణ్ కుమార్ తెలుసు కదా, టీ సిరీస్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్ కృష్ణ కుమార్ చైర్మన్ ఆఫ్ టీ సిరీస్ కంపెనీ. వాళ్ళ డాటర్ కూతురు దీక్ష కుమారి తను చనిపోయిందండి. దేని ద్వారా అంటే క్యాన్సర్ ద్వారా. 3 years నుంచి సఫర్ అవుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేట్ అయిపోయింది, 4th స్టేజ్కి అయిపోయింది. ముంబైలో చాలా ట్రై చేశారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. సో ఇక్కడ అవ్వట్లేదు అనేసి జర్మన్ పంపించారు. జర్మన్లో కూడా ఏ సక్సెస్ అవ్వలేదు. సో అలా సఫర్ అయ్యి మొన్న 18th రోజు డెత్ అయిపోయిందండి. జస్ట్ తను ఎంత ఉంటుందంటే జస్ట్ 21 years అండి. సో 3 years బిఫోర్ అంటే 3 years నుంచి సఫర్ అవుతుందంట క్యాన్సర్తోనే. సో ఎంత అది కదా అండి. కృష్ణ కుమార్ అనేది crores of rupees ఉన్నాయి తనకి, కానీ ఒకటే సింగిల్ డాటర్ అనమాట. ఎవరి పిల్లలు లేరు, ఒకటే కూతురు. సో ఆ కూతురు కూడా చనిపోయింది మొన్న 21 years, జస్ట్ 21 years. ఇంకా కెరియర్ స్టార్ట్ చేయని అమ్మాయి అంత చిన్న ఏజ్లో డెత్ అయిపోయింది. అది కూడా సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండి. క్యాన్సర్ అనేది అంటే అంత సెలబ్రిటీస్ కూడా అసలు అంత మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళది. ఎక్సర్సైజ్ ఉంటుంది, యోగా ఉంటుంది, ఫుడ్ డైట్ ఉంటుంది, వాళ్ళంతా ఉన్నా కానీ వాళ్ళ సెలబ్రిటీస్ కూడా క్యాన్సర్ రావడం అంటే ఎంత అసలు ఎవరికి ఏం వస్తుందో ఎవరికి ఏం రాబోతుందో ఎలా సఫర్ అవుతారో అసలు ఏం తెలియకుండా పోయింది. అలా అయిపోయింది. జస్ట్ 21 years అండి. ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, అసలు ఇంకేమీ లైఫే స్టార్ట్ కాలేదు. మళ్ళీ అంత crores of rupees ఉన్నా కానీ అసలు లైఫ్ సేవ్ చేసుకోలేకపోయినారు కదా. ఎంత అదే డబ్బులు ఉన్నా సరే మనము లైఫ్ని కొనుక్కోలేము అంటే అంత ఉంటుంది. సో ఎవరైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే చిన్న ప్రాబ్లంతో ఏదైనా సఫర్ అయినా కానీ ఇమీడియట్గా వెళ్ళి చూపించుకొని దాన్ని క్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే అది లాంగ్ ప్రాసెస్గా అలానే నడుస్తూ అది క్యాన్సర్లకి కన్వర్ట్ అవుతుంది. ఫస్టే రాదండి, ఒక పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ వచ్చిందంటే ఒక పీరియడ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ మనకి బాడీలో ఒకసారి వచ్చింది, అదే మనం అంటే ఒకసారి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తలు తీసుకోకుండా అసలు ట్రీట్మెంట్ చేయకుండా అలానే ఉంటే అది వస్తూ దాన్ని క్యాన్సర్లకు కన్వర్ట్ అయిపోతుంది. ఏదైనా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, దాని పీరియడ్ 10 years ఉంటుంది. అది కూడా ఇట్లా ఇన్ఫెక్షన్స్ ద్వారా ఎవ్రీ టైం ఇన్ఫెక్షన్ వస్తూ అది కన్వర్ట్ అయిపోతుంది క్యాన్సర్లోకి. సో దాని పీరియడ్ ఒకటి ఉంటుంది. రాగానే ఇప్పుడు ఒక్కడే మనకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకోండి, అది ఇమీడియట్గా క్యాన్సర్లోకి కన్వర్ట్ అవ్వదు. సో ఏదైనా కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా అని ఇమీడియట్గా మీరు వెళ్ళేసి డాక్టర్తో కన్సల్ట్ చేసుకోవాలి. ఏంటంటే చూడండి, సెలబ్రిటీసే ఇంత డబ్బు ఉంది, అర్బో అంటే కరోడో బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉన్నా కానీ వాళ్ళు లైఫ్ సేవ్ చేసుకోలేకపోయారు. మళ్ళీ అంత డైట్లో ఉంటారు, అంత ఫుడ్ క్వాలిటీ ఉంటుంది, ప్లస్ వాళ్ళది ఎక్సర్సైజ్ మెయింటెనెన్స్ అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి క్యాన్సర్ వస్తుందంటే హెల్త్ డిలే చేస్తారు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా డిలే చేయకూడదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్గా క్యూర్ చేసుకోవాలి దాన్ని, ఇమీడియట్గా అంటే క్యాన్సర్ కన్వర్ట్ చేయకుండా. సో దీక్ష కుమార్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. యానిమల్ ఫిల్మ్ ఫంక్షన్ అప్పుడు వచ్చింది, అదే లాస్ట్ కనిపించింది అందరికీ. దీక్ష కుమార్ అని లాస్ట్ యానిమల్ సినిమా మీకు తెలుసు కదా, రణబీర్ కపూర్ది యానిమల్ సినిమా ఏదైతే ఉంది కదా, అది లాస్ట్ ఆ ఫంక్షన్కి వచ్చింది, కనపడింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కనిపించలేదు. ముంబైలో చాలా ట్రై చేశారంట అది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి, కానీ ముంబైలో అసలు సక్సెస్ కాకపోవడానికి జర్మన్కి పంపించారు. జర్మన్లో కూడా చాలా పోరాడుతూ మొన్న 18కి చనిపోయిందండి, డెత్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ వర్ది ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్దామని. సెలబ్రిటీస్ కూడా వాళ్ళు అంత మెయింటెనెన్స్ ఉన్నా కానీ వాళ్ళకి వస్తుందంటే ఎక్కడో ఒక దగ్గర ఫాల్ట్ ఉంటుంది. సో ఏదైనా కానీ మన బాడీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా చూపించుకోండి. సో నేను ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ సెలబ్రిటీస్ కానీ మన నాలెడ్జ్ వీడియోస్ కానీ పొలిటీషియన్ కానీ న్యూస్ కానీ ఎవ్రీ టైం తీసుకొస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ వర్ది అనిపిస్తుంది
అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒక కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. బాయ్ గాయ్స్.